హలో అండి. అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐ యామ్ ఉజ్మా షేక్. సో, ఈరోజు అందరి కోసం, మీ అందరి కోసం ఫేవరెట్ అండ్ ఇది చాలా పాత కాలం నాటి ట్రెడిషనల్ అండి. సో, చల్ల మిరపకాయలు చాలామందికైతే తెలీదు. ఇప్పుడున్న వాళ్ళకైతే నాకు తెలిసినంత వరకు. సో, ఈరోజైతే మీ అందరి కోసం మా అమ్మ చూపిస్తుంది చూడండి ప్రాసెస్ ఎలా అనేది. సో, లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్ నిండుగా మజ్జిగ తీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొంచెమే మజ్జిగ ఉంటే అందులో మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. సో, ఇందులోకి అమ్మ అయితే కల్లుప్పు వేస్తుంది. మీ దగ్గర నార్మల్ ఉప్పున్నా మీరు వేసుకోవచ్చు. మీకు ఎలా ఉన్నా కానీ మజ్జిగ అయితే ఉప్పుగా ఉండాలండి. ఈ మజ్జిగ ఉప్పుగా ఉంటేనే ఈ పచ్చిమిర్చికి ఆ ఉప్పుదనం అండ్ ఆ మజ్జిగలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బాగా తగులుతాయి. సో, అమ్మ చూపించిన విధంగా ఇలా 2 వైపులా కూడా చీల్చుకోవాలి. చీల్చుకుంటేనే ఈ ఉప్పు వేసిన మజ్జిగ నీళ్ళు ఉన్నాయే, సో, ఇవి అన్నీ గూడా ఆ పచ్చిమిర్చికైతే తగులుతాయి. సో, ఈ విధంగా ఘాట్లయితే పెట్టుకోండి. చాలా బావుంటాయి ఈ మజ్జిగ చల్ల మిరపకాయలు. సో, ఈ మజ్జిగ వేసిన నీళ్ళల్లోనే ఇలా చూపించిన విధంగా ఒక్కోటొక్కటి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. అండ్ ఇవి టొమాటో పప్పులోకి కానీ, సాంబార్‌లో కానీ చాలా బావుంటాయి. అండ్ అంతే టేస్ట్ కూడా ఉంటాయి. ఇవి మజ్జిగలో 3 డేస్ వరకు నానుతున్నాయి కాబట్టి ఇవి అంతగా మంటుండవని. ఇవి అంతగా మంటుండవండి. ఇవి చూసారా తెల్ల మిరపకాయలు అంటారు. సో, అమ్మ ఇది మార్కెట్ నుంచి తీసుకొచ్చింది. ఇవి చల్ల మిరపకాయలకి చాలా బావుంటుంది. ఎందుకంటే ఈ చల్ల మిరపకాయలు మంటుంటాయి. ఆల్రెడీ మనం పప్పులో కూడా మిర్చి వేస్తాం కాబట్టి ఓవర్‌గా స్పైస్ అయిపోతుంది. సో, ఇలా అన్నీను చేసిన తర్వాత ఈవెన్ అన్నీ అలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక బకెట్‌లోకి వేసి, ఆ బకెట్ మీద ఒక ప్లేట్ వేసి, ఆ ప్లేట్ మీద ఇలా బరువున్న వస్తువు ఏమైనా పెడితే లోపలివి చక్కగా ఈవెన్‌గా మొత్తంగా నానిపోతాయండి. ఆ మిరపకాయల అన్నిటికిను మజ్జిగ బాగా తగులుతుంది. ఉప్పు ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. చూసారా? ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఈ విధంగా ఉంటుంది వాటి అవతారం. సో, ఇలా ఒక చున్నీ కానీ, లేకపోతే పలచటి గుడ్డ ఏదైనా తీసుకొని వాటి మీద ఇలా మనం నానబెట్టుకున్న చల్ల మిరపకాయలను ఎండేసుకోవాలండి. ఇవి బాగా ఎండాలి. లైక్ సమ్మర్ అయితే ఇవి 1 డేలో ఈవినింగ్ కల్లా అయితే ఇవి ఎండిపోతాయి. ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి వీటిని 3-5 డేస్ అయితే చక్కగా పల్చగా ఎండేసుకోవాలి. సో, ఇలా ఎండబెట్టిన తర్వాత అన్నీను సో, ఇలా ఒకటొకటిగా తీసుకొని పలచగా వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక సైడ్ చూసి ఇంకో సైడ్‌కి టర్న్ చేస్తూ అలా 3-5 డేస్ అయితే వీటిని కంపల్సరీగా అయితే మనం ఎండలో ఆరపెట్టుకోవాలి. ఇవి ఎంత బాగా ఆరితే అంత బావుంటాయండి. అంతే టేస్ట్ ఒస్తాయి. సో, ఇవి ఎలా ఆరాలంటే ఇవన్నీ ఎండిపోయి గల్ గల్ అనే సౌండ్ అయితే రావాలి. సో, కంటిన్యూగా ఇలానే ఎండేసుకోవాలి. ఆరబెట్టుకోవాలి. ఇలా అన్నీ ఆరబెట్టిన తర్వాత మా దరిద్రం ఏంటంటే ఆ రోజు కూడాను కొంచెం లైట్‌గా మబ్బులు పట్టాయి. సో, ఇవి ఆరడానికి మాకు 4-5 డేస్ అయితే పట్టాయి. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పలచగా వేటికి సంబంధం లేకుండా ఈవెన్‌గా ఒక పెద్ద క్లాత్ తీసుకొని ఎండలో ఆరేయండి. ఎంత బాగా ఎండితే ఇవి అంత టేస్ట్ ఉంటాయి. ఇవి ఎండలోనే ఆరబెట్టాలండి. ఇంట్లో ఫ్యాన్ కింద లేకపోతే రూమ్‌లో అలా అయితే ఆరబెట్టొద్దు. ఎండలో ఎండిన వాటికి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఈవెన్‌గా మొత్తం చక్కగా ఎండిపోతాయి. చూపించిన విధంగా ఈ విధంగా అయితే మీరు ఎండలో ఎండబెట్టండి. సో, ఇవైతే ఆఫ్టర్ 3 ఆర్ 5 డేస్ తర్వాత ఇలా ఉంటాయండి. చూసారా? ఈ విధంగా ఎండిపోవాలి. ఎక్కడ చెమ్మ ఉండకూడదు. ఎక్కడాను మీకు తేమ అనేది ఉండకూడదు. అన్నీ ఈ విధంగా ఎండిపోయి అప్పుడు వెండిపోయినప్పుడే వాటి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో, ఈ విధంగా కింద అంటే ఇప్పుడు ఒక గిన్నెలో వేసి మనం వాటిని చూస్తే గల్ గల్ అని ఆ గిన్నెలోనే సౌండ్ ఒస్తాయండి. కిందకి అంత బాగా సౌండ్ ఒస్తుంది. సో, ఇందులోనే కొన్ని తీసి మీకిప్పుడు నేను ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. సో, మీరు చూడండి ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ అయితే ఒక స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్ వేసి ఈ విధంగా అయితే అమ్మ అయితే ఫ్రై చేస్తుంది చూసారా? సో, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చల్లమిరపకాయలు. ఎక్కువ డార్క్ కూడా అవ్వకూడదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని లైక్ మనం అప్పడాలైతే ఎలా ఫ్రై చేస్తామో అలానే ఇలా ఫ్రై చేసుకొని అన్నీ
సో, ఒక గిన్నెలోకైతే వీటినైతే తీసుకోవాలి. ఇలా రెడ్డిష్ కలర్‌లో అయితే రావాలి. ఎక్కువగా ఫ్రై చేసినా గానీ ఇది బ్రౌన్ అయిపోతాయి. ఇవైతే లైట్‌గా మంటుంటాయండి. టూ మచ్ మంట అయితే ఉండదు. ఎందుకంటే ఇవి 3-5 డేస్ వరకును ఆ మజ్జిగలో నానిన తర్వాత ఇవి ఎండలో అంతేగా ఆరాయి కాబట్టి, సో, ఇవి అంతగా అయితే మంట ఉండవు. అండ్ వీటి కాంబినేషన్ టొమాటో పప్పు అని నేను చెప్పాను కదా! సో, టమాటో పప్పుతో అయితే దీని కాంబినేషన్ చాలా బావుంటుంది. సో, నేను మీకు చూపిస్తాను రండి. ఇప్పుడైతే అమ్మ టొమాటో పప్పు చేసింది. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం రైస్ ఏసుకొని ఇలా 2-3 స్పూన్స్ ఆఫ్ టొమాటో పప్పు తీసుకొని సైడ్ డిష్‌గా వీటినైతే తీసుకోవాలి. సో, చూడండి ఇక్కడ 1 ఆర్ 2 ఆర్ 3 తీసుకుంటుంది మమ్మీ. సో, ఇప్పుడు ఈ టొమాటో పప్పు అండ్ రైస్ కలుపుకొని, వాటిని అయితే నంజుకొని తింటే చాలా బావుంటుంది. మీరైతే ఈ విధంగానే ట్రై చేయండి గైస్. మీకైతే డెఫినెట్‌లీ నచ్చుతాయి. సో, ఇలా చూసారా? అప్పడాల వైస్‌గా అండ్ మనం తీసుకున్న చిప్స్ వైస్‌గానే ఈజీగా ఇలా క్రంచీగా ఉంటాయి. సో, చూపించిన విధంగా ఈ విధంగా ఉంటాయి. అసలు మీరైతే ఈ టెక్స్చర్ చూడండి. ఇలా చేతిలో పెట్టి ఇలా క్రష్ చేస్తుంటేనే అలా విరిగిపోతున్నాయి. లైక్ మన చేతిలో అప్పడాలు కూడా మనం పప్పులోకి తిన్నప్పుడు ఎలా ఇలా అంటే క్రష్ అయితే అలా క్రష్ అవుతాయో, సో, ఈ విధంగానే ఇవి కూడా చాలా బావుంటాయి గైస్. ఇవి ఇంకా వీటికి ఉప్పు కూడా తగిలి ఉంటుంది కాబట్టి మనకి ఆ చిప్స్ తిన్న ఫీలింగ్ కన్నా ఇంకా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో టేస్ట్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అండ్ నేను కూడా మీకు మళ్ళీ ఒకటి తుంపి చూపిస్తాను చూడండి. చూసారా? ఈ విధంగా జస్ట్ లైక్ దట్. సో, ఈ విధంగా ఇంత ఈజీనా అనుకుంటారు. ఆఫ్‌కోర్స్ మీకైతే ఈ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చి ఉంటే గనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.